కాబట్టి మీరు ప్రజా సమస్యని తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలని నా కోరిక. థ్యాంక్ యూ. అతల రామరాజు గారు యువకుడు, ఈయన కూడా రైతు, ఆయన కూడా భూమి ఇచ్చున్నాడు రాజధానికి. వారు కూడా తమ వినపని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ రావు గారికి, ధనేగౌడ రామారావు గారికి మరియు వేదికగా పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మన రాజధాని ప్రాంతం గతంలో కూలీలు ఉండేవాళ్ళు. మా ఊరు కురగల్ గ్రామం. మా కురగల్ గ్రామంలో పత్తి, మిరప ఇవన్నీ పంటలు వేసేవాళ్ళు. తర్వాత కొంతమంది బేల్దారు వేసి ఈ పనులన్నీ చేసుకునేవాళ్ళు. రాజధాని రావడంతో మేము స్వాగతించాం. మాకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసింది, మన ప్రాంతం ఎదుగుతుంది, మన ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు, అక్కడ వివక్షతని నుంచి వైద్యులకి ఇక్కడికి వచ్చేస్తుంది, అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని మీ ప్రాంతానికి ఏర్పడిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, మా ఉద్యోగాలు మీరు దోచేస్తున్నారని గొడవ చేసే తరుణంలో మనకి రాజధాని ఏర్పడింది. పెద్ద రాజధాని ఏర్పడింది. 29 గ్రామాలు స్వచ్ఛందంగా ఆనాటి ప్రభుత్వం స్వాగతిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేశారు. మన కట్టడాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ కట్టడాల్లో సాదా పీద కూలీలు, రోజువారీ కూలీలు, ఇందులో బీసీ, ఎస్టీలు, మైనారిటీలు, రోజువారీ డైలీ వేజర్స్ ఎంతో మంది ఉపాధి సాధించుకున్నారు. రైతాంగం పోయినప్పటికి కూడాను ఈ యూనివర్సిటీలు కట్టడం కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చిన బిల్డింగ్లు కట్టడం కానీ, హైకోర్టు కట్టడం కానీ, మరి రాజధాని రహదారులు, పెద్ద పెద్ద రహదారులు వేశారు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి. ఈ రహదారులన్నిటి కూడా కేంద్రం ఆమోదించి మనకి ఎంతో పెట్టుబడి రుణాలు ఇచ్చున్నారు. సడన్ గా ఈ రాజధాని ఇక్కడి నుంచి తీసేస్తే ఆ నిధులు వేస్ట్ అవుతాయి, ఇక్కడ ఉపాధి కోల్పోతుంది, అనేక ఆందోళనలు ఉన్నాయి. మాకు ఒకే ఒక ఎకరం ఉంది, ఆ ఎకరం కూడా మేము స్వాగతించి రాజధానికి ఇచ్చి ఉన్నాం. మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు, మా బ్రదర్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు. నేను జీపేట అకాడమీలో చిన్న ట్యూటర్ గా పనిచేస్తాను. మళ్ళీ ఇంట్లో సపోర్టివ్ గా వ్యవసాయం చేసేవాళ్ళం, పాడి గేదెలు ఉన్నాయి. ఈ రాజధాని ప్రాంత ప్రజలందరూ కూడా ఒక గొర్రెల మాదిరి మన జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు అని ఒక కసాయి వాడిని నమ్మినట్టు ఆయన గెలిపించడం జరిగింది. ఆయన ఒక కసాయి వాడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఆయన యొక్క వాళ్ళ నాన్నగారి విశ్వనీతిని కోల్పోతున్నాడు. వాళ్ళ నాన్నగారు ఆనాడు రైతు పట్ల అనేక ఏం ఆపద వచ్చినప్పుడు ముందుండి చేసేవాడు. అలానే ఈయన ఆ రైతుని, అంటే ఇప్పుడు రాజధాని అయితే రైతులు కాకుండా అడిగిపోతారు, అనేకమైన ఉపాధి ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే. బొత్స సత్యనారాయణ గారి లోటత్తు ప్రాంతం అంటున్నాడు. లోటత్తు ప్రాంతం అంటానికి మా ఊళ్ళో ఇవాళ నీళ్ళు లేవు. ట్రాక్టర్ 100 రూపాయలు 300 రూపాయలు పెట్టుకుంటున్నాం. అతి సమీపంలో ఉన్న 12 కిలోమీటర్లతో ఉన్న కురగల గ్రామానికి పంచాయతీ తరపు నుంచి బోర్ వాటర్ వస్తాయి. ఆ బోర్ వాటర్ రావడానికి చెరువు గ్రామంలో నీళ్ళు లేవు. మేము అర్జీ పెడతానికి వెళ్తే మమ్మల్ని పట్టించుకోలేదు. మేము అర్జీ పెట్టాం స్థానిక మంత్రి గారి దగ్గరికి. మా గ్రామం తరఫున ప్రజలందరూ వెళ్ళి అర్జీ పెడితే మమ్మల్ని పట్టించుకొని కూడా లేదు. మాకు తాగడానికి నీళ్ళు ఏంది, లోటుతు ప్రాంతం ఎట్టవుతుంది అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అలానే పవన్ కళ్యాణ్ రాకతో మా ప్రాంతంలో, మా 29 గ్రామాల్లో ఒక తేజస్సు వచ్చింది. జనంలో ఒక ఆశ కలిగింది, అంటే నమ్మకం కలిగింది. రైతుల పోరాటానికి నాయకుడు వచ్చాడని అందరూ సంతోషపడ్డారు. ప్రతి గ్రామంలో తిరిగారు. తిరగబట్టే మా కౌళ్ళు మాకు పడ్డాయి. అలానే మా రైతులందరూ, మా యువత అంతా కూడా మీ వెంట నడుస్తాం, మీరు మాకు చేయూతనిచ్చి మా తరఫున పోరాడతాన్ని ఆశిస్తూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.